అత్తయ్య ఏంటల్లా ఉన్నావు? అమ్మమ్మ కోపంగా ఉందా? నేను మాట్లాడినా? అబ్బాయి వద్దమ్మా, మేమున్నాంగా, మేము మాట్లాడతాం సరేనా? మేము చూసుకుంటాంగా. పాపం అలసిపోయి ఉంటావు. అమెరికా నుంచి విజయవాడ మాటలా? అవునత్తయ్య. అబ్బా ఎంత ముద్దుగా పిలుస్తున్నావో కదండి. వెళ్ళమ్మా, వెళ్ళు, ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే రా వదినా, నా రూమ్కి వెళ్దాం. ఓకే ఫ్రెష్ అవుతావు కానీ కదమ్మా. వదినంటే చాలా ఇది. వెళ్ళు, వెళ్ళి వదినకి నీ రూమ్ చూపించు. ఆ ఒక్క రూమ్ లోనేనమ్మా వెస్టర్న్ ఉంది ఈ ఇంటి మొత్తానికి. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. సరే వెళ్ళమ్మా. ఒరే నాన్న, ఏమైందిరా? చంద్ర బాబాయ్ నేనేరా, ఏమైంది? ఏంట్రా చూసుకోలేదా? ఏమైందో ఈ బాబాయ్కి చెప్పరా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబాయ్? ఏం జరిగింది? ఆ సూర్యగాడు ఏమన్నాడా? చెప్పు చెప్పు నాతో. వాడిని ఏం చేస్తానో చూడు, చెప్పరా. ఆ అమ్మాయి. ఏ అమ్మాయి? ఓ నేను చూపించే పూజలో ఆ అమ్మాయా? ఏంటి ఇప్పుడు? ఆ అమ్మాయిని ముందు నేను చూశాను, నేను తీసుకొచ్చాను, నేను ప్రేమించాను. అవును, ప్రేమించావు. ఇప్పుడేమో ఆ అమ్మాయిని ఆ సూర్యగాడి కోసం, వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఆ అమ్మాయిని ఎందుకు నా జీవితంలోకి ఆ సూర్యగాడు ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటాడు చెప్పు? ఎందుకు వాడి నీడలో నేను బతకాలి? ఎందుకు బతకాలి? నాకు దక్కాల్సిన వాళ్ళని వాడు తన్నుకపోతున్నాడు. ఒరేయ్ నువ్వు ఊరుకోరా, నేనుండగా అలా జరగనిస్తానో చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు. అమ్మ నీతో ఏం చెప్పింది? బాబాయ్ ఆ అమ్మాయిని గడప దగ్గర ఈ పిల్లకి ఇవాళ కొత్తగా హారతిచ్చి లోపలికి తీసుకురావడం ఏంటబ్బా? నిన్ననే వచ్చేసింది కదా. పైగా సూర్యగాడి గది దాకా వెళ్ళినట్టు ఆనవాళ్లు కూడా నేను పసిగట్టాను. అయినా ఇంట్లో ఎవ్వరూ కనిపెట్టకపోవడం ఏంటి? ఏంట ఇంట్లో ఎవ్వరూ ఆ నగల పెట్టి ఊసే ఎత్తడం లేదు. వామ్మో, ఆ పిల్ల నాకంటే కంత్రీలాగా ఉంది. అంటే నగల పెట్టిన నొక్కేసి ఉంటుంది. రేయ్ ఏడోకరా, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఈ బాబాయ్ మీద నమ్మకం ఉంది కదా నీకు? ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదురా, నేను చెప్తున్నాను కదా. రేయ్ ముందు సిగరెట్ తాగు, రిలాక్స్ అవుతావు. పట్రా. మగాళ్ళు ఏడవకూడదురా.